తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించలేదని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదన్నారు. ఏపీలో చేనేత వస్త్రాలకు పూనం కౌర్ను పవన్ కళ్యాణ్ సిఫార్సుతోనే బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని కత్తి మహేష్ ఆరోపణలు చేశారు. దీనిపై ప్రస్తుతం రగడ జరుగుతోంది. దీని మీద ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్చ లేదు. అంబాసిడర్ పెట్టాలనే గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కాకపోతే అప్పుడు కొంతమంది సంఘ సభ్యులు అంటే చేనేత సంబంధించినటువంటి కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ సభ్యులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అంబాసిడర్గా ఉండాలని చెప్పి అప్పుడు క్లాత్ కూడా తీసుకెళ్ళి ఆయన కలవటం జరిగింది. అప్పుడు వారిని కోరారు, అంతే, అంతవరకు జరిగింది. నియమించలేదు. పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ చేసిన వ్యక్తిగత విమర్శల్లో అందరి దృష్టిని ఆకర్షించింది తాంత్రిక పూజల వ్యవహారం. అసలు కత్తి మహేష్ చెబుతున్న తాంత్రిక పూజలేంటి, ఎవరు చేయించారు, కత్తి మహేష్ చేసిన విమర్శల్లో నిజమెంత, వీటిని నిగ్గు తేల్చేందుకు ఏబిఎన్ పూర్తి సమాచారాన్ని సేకరించింది.